సినిమా అనగానే ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం. కానీ కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కన్నా ముందు మనకొక అన్కంఫర్టబుల్ క్వశ్చన్ వేస్తాయి. ఈ రోజు రివ్యూ చేయబోయే సినిమా ఓం శాంతి శాంతి శాంతి. ఈ సినిమా చూశాక మనసులో ఒక్కటే డౌట్ వస్తుంది. మ్యారేజ్లో ప్రాబ్లం ఉంటే తప్పు ఎవరిది? సిస్టమ్దా? సొసైటీదా? లేక మనం సైలెంట్గా ఉండిపోవడమా? ఈ సినిమా ఒరిజినల్గా మలయాళం ఫిల్మ్ జయ 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 హేకి రీమేక్. కానీ తెలుగు వర్షన్లో స్టోరీని మన సొసైటీకి సూట్ అయ్యేలాగా మార్చారు. స్టోరీ ఓంకార్ గురించి. ఓంకార్ అంటే అగ్రెసివ్ హీరో కాదు, ఓవర్ స్మార్ట్ క్యారెక్టర్ కాదు, వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ యంగ్ మ్యాన్. ఓంకార్ మ్యారేజ్ చేస్తాడు. ఫస్ట్లో లైఫ్ నార్మల్గా ఉంటుంది. లవ్, అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజెస్ అన్నీ కామన్ మ్యారిటల్ థింగ్స్ లాగా అనిపిస్తాయి. కానీ స్లోగా రియాలిటీ బయటకు వస్తుంది. ఈ సినిమా లౌడ్గా డొమెస్టిక్ వయోలెన్స్ని చూపించదు. అరుపులు బీజిఎంతో సీన్స్ క్రియేట్ చేయదు. చిన్న చిన్న మూమెంట్స్ ద్వారా రిలేషన్షిప్లో కంట్రోల్ ఎలా స్టార్ట్ అవుతుందో చూపిస్తుంది. ఓంకార్ క్యారెక్టర్లో స్పెషల్ ఏంటి అంటే అతన్ని విలన్లాగా పోర్ట్రే చేయలేదు. అతను సొసైటీలో కామన్గా కనిపించే మనిషిలాగా ఉంటాడు. అండ్ అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. తరుణ్ భాస్కర్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎక్కువ డైలాగ్స్ లేవు, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ లేవు, కానీ అతని బాడీ లాంగ్వేజ్లోనే క్యారెక్టర్ అర్థమైపోతుంది. ఈ సినిమాలో ఫిమేల్ క్యారెక్టర్ జర్నీ చాలా ఇంపార్టెంట్. సైలెంట్గా సఫర్ అయ్యే స్టేజ్ నుండి వాయిస్ రైజ్ చేసే స్టేజ్ వరకు జానీని రియలిస్టిక్గా చూపించారు. డైరెక్టర్ ఏఆర్ సజీవ్ ఈ స్టోరీని ప్రీచీగా చెప్పలేదు, మెసేజ్ ఇవ్వాలని ట్రై చేయలేదు. జస్ట్ సిచ్యుయేషన్స్ చూపించి జడ్జ్మెంట్ ఆడియన్స్కి వదిలేశాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు నవ్వుతారు, మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. కొన్ని సీన్స్లో మన చుట్టూ కూడా ఇలాంటి మ్యారేజెస్ ఉంటాయి కదా అని అనిపిస్తుంది. ఇది పర్ఫెక్ట్ మాస్ మూవీ కాదు, ఇది ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైనర్ కాదు, కానీ ఈ సినిమా చాలా హానెస్ట్గా ఉంటుంది. క్లైమాక్స్లో బిగ్ రివెంజ్ లేదు, బిగ్ డ్రమాటిక్ కాన్ఫ్రంటేషన్ లేదు. ఉండేది ఒక్కటే, సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ సినిమా చెప్పే స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఇదే. మ్యారేజ్ అనేది అడ్జస్ట్ అవ్వడం కోసం కాదు, రెస్పెక్ట్ లేకుండా అడ్జస్ట్ అవ్వడం అబ్యూజ్. ఓవరాల్గా ఓం శాంతి 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 అందరికీ నచ్చకపోవచ్చు, కానీ రిలేషన్షిప్స్, మ్యారేజ్ డైనమిక్స్, జెండర్ రోల్స్ గురించి ఆలోచించేవాళ్లకి ఈ సినిమా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇది జస్ట్ రీమేక్ కాదు, ఇది మన సొసైటీ మిర్రర్. సినిమా అయిపోయాక స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది, కానీ క్వశ్చన్స్ మాత్రం మనసులో కంటిన్యూ అవుతాయి.